హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో, ఈరోజు నేను మన ఛానల్‌లో సొరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా అండ్ వెరైటీగా నేను రొటీన్ ప్రాసెస్ ఫాలో అవ్వకోకుండా కొద్దిగా వెరైటీగా చేశాను. అండ్ ఈ కర్రీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఎందుకంటే ఇది కమ్మగా ఎంతో టేస్టీగా వచ్చింది నాకైతే. సో, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్‌లో షేర్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో, ఈ ప్రాసెస్ ఇంకేంటి లేటు మనం వెళ్ళిపోదాం వీడియోలోకి. సో, ఇక్కడ చూసారా నేను పైన సొరకాయకి పైన తోలు పీల్ చేసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. దాని తర్వాత 7-8 మిర్చీస్ తీసుకున్నాను. మిర్చీస్ కొద్దిగా చిన్నగానే ఉన్నాయి నాకు. సో, అందుకని 7-8 తీసుకున్నాను. సో, కారం అయితే మీకు తగ్గించుకోండి. అండ్ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకున్నానండి. చిన్న పెనం పెట్టుకుంటున్నాను. సో, ఇందులోకి నేను ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. అవి యాడ్ చేస్తున్నాను. సో, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. అలాగే నేను ఒక 5 ఎండుమిర్చి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. సో, వీటన్నిటిని మనం నిదానంగా వేపుకోవాలన్నమాట. ఇలా జస్ట్ హీట్ తగిలేలాగా. ఇక్కడ చూసారా మనకి పల్లీలు మంచిగా వేగిపోయాయి. ఇలాగా ఒక 5 మినిట్స్ వేచుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు నేను వీటిని దింపేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. దింపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి, ఇలాగా నేను 5 మినిట్స్ చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇది మనం మంచిగా ఒక పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో, చూసారా, ఇలాగా కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నేను మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. సో, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూను తిరువాత గింజలు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దాంతోపాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా మనకి ఈ శనగపప్పు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. సో, ఇక్కడ మనకి తిరువాత వేగిపోయింది. ఇప్పుడు నేను 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా వేయించుకోండి. సో, ఇలా చూసారా, ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత నేను మిర్చీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ మిర్చీస్ కూడా యాడ్ చేద్దాం. ఇది కూడా మంచిగా కలుపుకోండి. ఈ మిర్చీస్ మంచిగా కొద్దిగా వేగాలి. సో, నీట్గా వేయించుకోండి. మిర్చీస్ చూసుకొని వేసుకోండి. మనం ఎండుమిర్చి ఇందులోకి వేసాము అండ్ పేస్ట్లోకి కూడా వేసాము కదా, అండ్ ఆల్సో మనము ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. సో, మీరు కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఎంత కారం తింటారో అంత వేసుకోండి. సో, కారం ఎక్కువ అవ్వకోకుండా ఉంటుంది. సో, ఇప్పుడు నేను కొద్దిగా వేగిన తర్వాత మిర్చీస్, సో ఇక్కడ మనకి నేను కరివేపాకు యాడ్ చేశానండి. మిర్చీస్ వేగిన తర్వాత ఇది కొద్దిగా వేయించుకోండి. అండ్ తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ ఆగి మనము పసుపు వేసుకుందాం. ఆఫ్టర్ 2 మినిట్స్ నేను ఒక ½ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. సో, పసుపు కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని వేపుకోండి. ఇక్కడ చూడండి, మనకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనము ఈ సొరకాయ ముక్కలు
ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకొని పెట్టుకోండి. ఇట్లా మంచిగా కలుపుకొని ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ సొరకాయలోనే వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ముందుగానే యాడ్ చేయకండి, మళ్ళీ ఎక్కువ లూజ్ అయిపోతుంది కర్రీ. సో ఇలా మంచిగా మనకి ఈ మసాలాలోకి మిక్స్ చేసి తర్వాతలోకి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. సో ఇప్పుడు మనం నీట్గా ఇలా కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా చూసారా, మనకి బాగా మంచిగా వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అండ్ తర్వాత ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. అండ్ ఆ స్మెల్ అయితే అరోమా సూపర్గా ఉంది. సో ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా ఈ సొరకాయ. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే మిక్సీలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఇలాగా మంచిగా మనకి ఈ సొరకాయ కర్రీ కమ్మగా వస్తుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, రుచికి సరిపడా. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా 1 స్పూను కారం పొడి యాడ్ చేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము, మళ్ళీ కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మీరు మీ రుచికి తగ్గట్టు 1/2 స్పూను అలా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. సో గట్టిగా కలపకుండా జస్ట్ అలా పైనుంచి అటువైపుకి ఇటువైపుకు తిప్పుకుంటూ కలపాలి. సో చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. దింపడానికి ఒక 2 మినిట్స్ ముందు నేను 1/2 టీ స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొద్దిగా కసూరి మేతి ఇలా అరచేతిలో వేసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒకసారి వీటిని కలిపేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పు కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. అండ్ మనకి ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయింది. అండ్ కొత్తిమీర లాస్ట్లో కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, కమ్మగా మనకి చూస్తేనే ఆ టేస్ట్ అనేది నాకు తెలిసిపోతుంది. అండ్ ఇది నేను మీకు టేస్ట్ చేసి మరి కూడా ఒకసారి చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఈ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పటి వరకు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని అలా చేయండి. రెస్టారెంట్ స్టైలే వస్తుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతాను అదైతే నేను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో నేను టేస్ట్ కూడా చేశాను, కొద్దిగా స్పైసీగా ఉందండి. సో మీరు మిర్చి పౌడర్ కానీ మిర్చీస్ కానీ కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోండి, మీకు కమ్మని సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.